మమ్మీ రేట్ మమ్మీ సబుదానా వడ చేద్దామని సాయంకాలం ఈవినింగ్ స్నాక్ కింద. ఇంకో ఈ సబుదానా వడలో ఏటేటి కలిపానంటే సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను, మార్నింగే నానబెట్టాను. తర్వాత ఏమో ఇందులో ఇప్పుడు ఆనియన్స్, ఇంకో ఈ ముక్కలు ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ఉడకబెట్టింది. తర్వాత ఇందులోని కొంచెం పల్లీలు వేపి గ్రైండర్లో మిక్స్ చేసి అది కూడా వేసావా? అది కలిపాను. మమ్మీ కొంచెం టేస్టీగా ఉంది, చేసే ముందు కొంచెం తినగలచ్చా? తిను, పర్వాలేదు, మంచిదే. సగ్గు బియ్యం చాలా చేస్తాయి. బాగుంది మమ్మీ, నాకు ఎలాగే ఇచ్చి మమ్మీ నేను తినేస్తాను. ఏంది ఎయిర్ ఫ్రైయర్ లో చేద్దామని. కొంచెం చేతిలో పెట్టవా? కొంచెం చాలా బాగుంది, చూడు. బాగుంది. షిజ్జుగాడికి ఒకటి పెడదాం. ఎయిర్ ఫ్రైయర్ లో కదా, ఆయిల్ ఉండదు, ఏట్ ఉండదు, అందుకు ఫుల్గా కలిపితే. అందులోని ఇంట్లోదే కాబట్టి ఏం అవ్వదులే, బయటది కూడా కాదు. మమ్మీ ఇప్పుడు ఏం చేస్తున్నావు మమ్మీ? వడలు రెడీ చేస్తున్నా. వస్తుందంటావా? వస్తుంది, ఎందుకు రాదు, ఎవరి గురించి రాదు. మమ్మీ పని చేయి మమ్మీ, వేరే వేరే షేప్స్ చెయ్యి మమ్మీ. స్టార్ షేప్ చెయ్యి, ఒకటి సర్కిల్ చెయ్యి, ఒకటి ఓవల్ చెయ్యి, ఒక స్క్వేర్ చెయ్యి, ఒకటి రెక్టాంగిల్ చెయ్యి, ఒకటి హార్ట్ చెయ్యి. మనకన్నట్టు రావు. కొంచెం కొంచెం స్టార్ చేస్తావా ప్లీజ్? ఏంటి స్టార్? స్టార్ వేళకి వస్తారా? నాకు పోనీ ఒక హార్ట్ అయినా చెయ్యవా ప్లీజ్, నీ బుజ్జి బుజ్జి చిన్ని కూతురు కోసం. నాకు ఈ రౌండే రావు సరిగ్గా. ఏదో పాపం కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, షిజ్జును నువ్వును. చేస్తున్నాను, వాడికి కూడా తిండి కొండాలి కదా ఏదో ఒకటి. దానికోసమే చేస్తున్నా, నా కోసం చెయ్యట్లేదు అంతే. అందులో ఎయిర్ ఫ్రైయర్ అన్నారు కదా, కొంచెం హెల్దీగా ఉంటది షిజ్జు గాడికి అనేసి. వాడికి మాత్రం అలాంటివి ఇవ్వండి. అందులో పచ్చిమిరపకాయలు ఎట్లేవు, అందులో అంటే పచ్చిమిరపకాయలు. ఇప్పుడు అర్థమైంది, నువ్వు అంతా చేసిన షిజ్జు కోసం, నీకు నీ కూతురు అంటే ప్రేమ లేదు. లేదు, కొంచెం ఆయిల్ రాసుకున్నావు చేసి. దాని మీదకి పాము కూడా తెచ్చింది. మమ్మీ ఎన్నయ్యాయి? 1 2 3 4 5 6. ఎయిర్ ఫ్రైర్ అంటే ఒక 10 నిమిషాలు అవ్వాలండి. అందులో డాడీ పెట్టారు, అందాక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసామాట అన్ని. ఒక ట్రిప్ కి 9 ఎన్నో పడతాయి అంటున్నారు డాడీ. చూద్దాం ఎన్ని పడతాయి. షిజ్జిగా రేట్ చేస్తున్నా, బొజ్జుని పేడా బొజ్జింటి పేజీ పప్పం రేట్ చేస్తాం. షిజు లెగ్సావా? లేసి వచ్చింది అమ్మగారు, మమ్మీ ఏడ్ చేస్తుంది తినడానికని. పొద్దుదైనా వాడ చేస్తున్నాను తల్లి, నీకోసం తింటావా? మూతి పెట్టి అవి తప్ప ఇంకా అక్కడ ఇంకా పెట్టలేదు అనుకో. ఇంకా డీ ఫ్రిడ్జ్ లో పెట్టాము, కొంచెం బాగా కురిచిపిగా వస్తుందని. ఏడు అలా చూస్తున్నావు? నువ్వు తింటావా పచ్చిగా? డైపర్ రాని What are you doing, you diaper Rani? Yukkoti pilla? Yukkoti pillas? మళ్ళీ బోన్ చూపింది అక్క బ్యాగ్ మీద. ఎలాగుందంటే దీన్ని అప్పుడప్పుడు చూస్తే ఎలాగుంటాయి తెలుసా? స్లాట్స్ ఉంటాయి కదా, స్లోగా నడుస్తూ ఉంటాయి, అలా కనిపిస్తుంది. అవి ఎప్పుడు ట్రీస్ మీద పడుకునే ఉంటాయి, అలా కనిపిస్తుంది. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చింది కదా పాప, నిద్ర వచ్చింది దానికి. కార్లు వెళ్ళి వచ్చింది అనుకోండి, నిద్ర వచ్చేది అలాగే. 5 నిమిషాలు బయటికి వెళ్తే 5 గంటలు ఇంట్లోకి వచ్చి పడుకుంటది. సేమ్ అక్క బుద్ధులే అన్ని. 5 గంటలు ఎప్పుడు పడుకున్నామ్మా? మా షిజ్జు గడికి కూడా అక్కడ పచ్చిదే కావాలట, పచ్చిదే తింటుంది కూర్చొని. కారం లేదు కదా అందుకే తింటుంది. నిద్ర మత్తులో ఉంది కదరా, నిద్ర మత్తుండు. అది అయినప్పటికీ నిద్ర మత్తు వదులుతుంది అమ్మగారికి, కూర్చొని నవ్వులుతుంది. ముక్కు పెడుతుంది అంటే ఎందుకు తిందో, అదెందుకు తిందో, దానికి నిద్ర మత్తు వదిలిపోలి. ఇప్పుడు తింటొచ్చాడు. పెట్టి మెల్లి కలగ
తిన్నావు చూడండి ఎంత బాగా తింటుందో. కింద వేసుకొని తినాలా అయితే? కింద వేసుకొని తినాలా? మర్యాదగా చేతికిస్తే తినవా? కింద వేసుకొని తింటావా? అలా ఎవరైనా తింటారు. ఫస్ట్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ లైట్గా కొంచెం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక్కొక్కటి పెట్టుకోవడమే. అవి రెడీ అవుతున్నాయి, రెడీ అవుతున్నాయి. నా సబుదన వడ రెడీ అవుతున్నాయి. సబుదన వడ, సబుదన వడ, సబుదన 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 వడ. అన్నీ పెట్టించిన హాట్ షేప్ పెడతారా మీరు? హాయ్ బాయ్, హాయ్ బాయ్. ఇదిగో ఇక్కడండి నాది. కష్మలీ ఫిష్ అంటించాలి. ఇప్పుడు ఆ లోపల పెట్టుకుందాం. ఎన్ని మినిట్స్? 10 minutes పెట్టుకుందాం. అయిపోయింది మొత్తం. ఇప్పుడు మేము ఏంటంటే దాన్ని టర్న్ చేస్తాము. కొంచెం ఆయిల్ రాసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి. అలాగ మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఆ తర్వాత ఒక ఇలాంటి దాంతోనే కొంచెం టర్న్ చేయాలి. తిప్పుకున్న తర్వాత దీని మీద మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 minutes పెట్టుకుంటే మన సబుదానా వడ రెడీ అయిపోద్ది. చూడండి మధ్య మధ్యలో మా షిజ్జుగాడి అల్లరి అలా అక్క తీసి చదువుతానన్నా కూడా చదవనమాట. చూడండి, ఓయ్ బ్యాగ్ కొరికెత్తున్నావు ఏంటి? నెక్స్ట్ ఇయర్ వరకు కొంచెం తత్తకొందాం కొత్త బ్యాగ్. ఇది చూడండి, దాని పోటీ పిల్లని ఎక్కిస్తుంది, అదేమో దీన్ని కరుస్తుంది వెళ్ళి. వీళ్ళిద్దరూ దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఇందాక నుంచి. Did you see my new pen? అదేదో పట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు 10 minutes అయ్యింది కాబట్టి మేము తీసాము. చూస్తే బాగానే ఫ్రై అయ్యింది. వా ఎంత బాగా అయిందో. సబుదానా వడ ఎయిర్ ఫ్రైర్ లో బాగా అయిందండి. అసలు నేను అనుకోలేదు ఎలాగవుతాయని. నా హ్యాట్ షేప్ వచ్చాడు అలాగా ఉందో. ఇది 1 year నుంచి ఉంది మా ఇంట్లో ఎయిర్ ఫ్రైర్, కానీ దీన్ని ఎక్కువ యూజ్ చేయలేదు నేను. ఎందుకంటే ఏమో పెద్దగా వస్తాయో రావో, ఎందుకులే దీన్ని కొనుక్కొని మూల ఎట్టుకోవడానికి తప్ప దేనికి ఉపయోగించలేదు. ఏదో చేద్దాం అనుకున్నాను, బాగానే వచ్చే. ఇప్పుడు చూడండి, మేము ఇప్పుడు ప్లేట్లోని సర్వ్ చేసుకుంటున్నాం. అయ్యో, మసాలా దోశ, కొబ్బరి చట్నీతో ముంచుకొని తింటే ఎంత బాగుంటుందో. కొబ్బరి చట్నీ వేడి ఉంది, చట్నీ ముంచుకొని బాగుంటుంది. టేస్ట్ జస్ట్ టేస్ట్. అసలు ఇలా అవుతుంది అనుకోలేదు అసలు. తినండి, ఎలాగుంది మమ్మీ? బాగుంది. బాగుందా?
పిజ్జు బాగుందా? మా షిజ్జు గారు చూడండి, అబ్బా ఎక్కడికి వెళ్ళిపోతావే తీసుకొని. వేడిగా ఉంది, నేను పెడతాను కొంచెం కొంచెం. వేడిగా ఉంది, వేడిగా ఉంది కదా, ఎగురుతుంది జంకలక్క. అబ్బాయి అక్కడ వేసుకున్నావు, ఆడుకుంటుంది ఇందాక నుంచి పాపం. కొంచెం నువ్వే తిని. దానికి బాగా నచ్చాయి, చాలా బాగా నచ్చాయి పాపం. చల్లగా అయితే నేనే పెడతానులే, మెల్లిమెల్లిగా తిను. నచ్చింది కదమ్మా? అందరికి చెప్పు, చాలా బాగా వచ్చాయని చెప్పు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. బాయ్ బాయ్.